రక్షణ అనుభవం కలిగి పిల్లల విధేయురాలు వలె ఉన్నారు. అలా కూడా మనము కూడా ఏం చేయాలండి అని అంటే దేవుని దయను సంపాదించుకోవాలి అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదానికి మనము ప్రాప్తులము కావాలి అని అంటే విధేయులమై ఉండాలి. ఏమై ఉండాలంటమ్మా? అందుకని ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనంలో యాకోబు గారు విడిచిపెట్టందే, నీవు నన్ను ఆశీర్వదించుందే ఏం చేయాలంట ఆయన? దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు యాకోబు? దేవా, నా తండ్రి దగ్గర నేను తీసుకున్నటువంటి ఆస్తి నాకు సరిపోదు, నా తండ్రి దగ్గర నేను తీసుకున్నటువంటి జంతువులు లేదా పశువులు నాకు సరిపోవు, నా మామ దగ్గర నేను తీసుకున్నటువంటి సంపాదన ఏది కూడా నాకు సరిపోదు, నాకు ఇంకా రెట్టింపు సమృద్ధినివి అని చెప్పి ప్రార్థన చేస్తారు అని అంటే చేయలేదు. కానీ ఆయన అంటారు, నీవు నన్ను ఆశీర్వదించేదాకా తండ్రి ఆశీర్వదించలేదా? మరి మరలా ఎందుకు దేవుని ఆశీర్వాదం? తండ్రి ఆశీర్వాదము కంటే, మనుషుని ఆశీర్వాదము కంటే, మనుషుల దయ కంటే ఎవరి దయ గొప్ప దయ అంటే దేవుని దయ. అవునమ్మా?